హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ 984. అందరు బాగున్నారా? ఓకే, మనం ఇప్పుడైతే మామూలు బ్లౌజు ప్రిన్సెస్ కట్ లాగా ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూద్దామండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? చూపించినట్టుగా ఇదిగో అలా గీసేసుకోవాలి. మనం ఏంటంటే మెయిన్ డాట్ వేసేది ఎంత ఉందో అంత పెట్టేసుకొని మనం సంఖలో డాట్ వస్తుంది కదండి, ఆ డాట్కి మనము కరెక్ట్గా ప్రిన్సెస్ కట్ లాగా వచ్చేలాగా మనము డ్రాయింగ్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా? వేసుకొని బ్లౌజ్ని అటాచ్ చేసేసుకోవాలి. అంతేనండి, అటాచ్ చేసేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ అన్న వీడియోలు కనుక చూసినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంటే షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎలా ఉందో వీడియో ఒక్కసారి మీకు ఉపయోగపడుతుందో లేదో అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కూడా సేమ్ అలాగే దాన్ని ఎలాగైతే మనం అటాచ్ చేసుకున్నామో ఇది కూడా అలాగే అటాచ్ చేసుకోవాలి. ఓకేనా? మీకు అందరికీ కూడా అర్థమయ్యేలాగానైతే నేను ఇది చూపించాను వీడియో. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, బిగినర్స్ అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి, నీట్గా అనేది వస్తుంది. ఇలా ఎందుకు కుట్టుకోవాలంటే మనకు ఇప్పుడు చాలామంది సింగిల్ పళ్ళు వేస్తాం కదా, ఈ మామూలుగా మనము క్రాస్ కటింగ్ కాబట్టి మనం అలా వేసేస్తే ఇట్లా కొద్దిగా చూసి కనిపించినట్టు అంత గలీజ్గా ఉంటుంది, కొద్దిగా నీట్గా ఉండదు. అట్లా అని ఇలా కావాలనేసి అయితే నా కస్టమర్స్ అడిగితే నేను ఎలాగైనా కానీ మాకు క్రాస్ బెల్ట్ కావాలి, ఇలా కావాలంటే నేను ఇలాగైతే చేశాను. చూడండి ఒకసారి. ఓకేనా? మధ్యలో అయితే మనము సెంటర్లో నేను ఏదైతే డ్రాయింగ్ చేసుకున్నానో ఒకటి లైన్ మీద ఒక స్టిచ్ చేసేసుకొని, ఎందుకంటే క్లాత్ కదలకుండా, అదేవిధంగా మళ్ళీ ఒకటి ఎక్కడైతే మనం దాని చుట్టూగా మనం ఖర్చుతోటి కుట్టేసుకోవాలి. ఇక్కడ అంతే పావించిలాగా ఉండాలి మధ్యలో అయితే, సరేనా? అంతేనండి, వేసేసుకోవాలి. డబల్ స్టిచ్ చేసుకుంటే అయిపోయింది. మధ్యలో ఒకటి మనకు వేసేసుకుంటే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఓకేనా? ఇది అనేది మనం వేసుకున్న తర్వాత ఇట్లా కొషగా కనిపించినట్టు అయితే ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా? వాళ్ళకైతే అలా ఉండొద్దు అన్నారు నా కస్టమర్స్, అందుకే నేను అలా స్టిచ్ చేశాను. ప్రిన్సెస్ కట్ మళ్ళీ వద్దు అన్నారు, ఇలాగే కావాలి కానీ మనకు అట్లా కనబడద్దు అన్నారు. సరేలే అనేసి ఇలా కుట్టాను. ఓకేనా? దీన్ని కూడా సేమ్ అది ఎలాగైతే స్టిచ్ చేసాం ఇది కూడా అలాగే స్టిచ్ చేయాలి. మీకు రెండు చూపిస్తే కరెక్ట్గా అర్థమైద్దని నేనైతే ఇది రెండు కూడా మంచిగా చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. మీ కస్టమర్స్ కూడా ఇలాగే ఏదన్నా అడిగినప్పుడు మీరు ఏం లేదు, సింపుల్. ఓకేనా? సంకలం ఉన్నది డాట్ ఎలాగో వేస్తాం కదా, దానికి దీనికి కలుపుకోవడమే అంతే. ఓకేనా? అట్లాగే చేయండి, నీట్గా వస్తుంది వర్క్ అనేది కూడా. అసలు మీ కస్టమర్స్ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు, మీకు గిరాకీ ఎక్కువ వస్తుంది. సరేనా? చిన్న చిన్న టిప్స్. ఓకేనా? టిప్స్ తోటి మనము స్టిచ్ చేయాలి, అంతేనండి. అయితే ఒక సిస్టర్ అయితే ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వేసాను కదా, బ్యాక్ పార్ట్కి అడిగారన్నమాట, సిస్టర్ దీనికి షోల్డర్ ఎంత తీసుకున్నారు అనేసి. సిస్టర్ నేను దీనికి ఈ బ్లౌజ్కి అయితే 6.5 ఇంచులు అయితే తీసుకున్నాను సిస్టర్. ఓకేనా? ఎందుకంటే ఫ్రంట్ మామూలుగా నార్మల్ నెక్కే వచ్చేస్తుంది, పెద్ద నెక్కే వాళ్ళది 6 ఇంచులు వచ్చేస్తుంది. అందుకని వాళ్ళకు బోట్ నెక్ వద్దు ఫ్రంట్, మళ్ళీ నగలు వేసుకుంటే కనబడవు కదా, మంచిగా ఉండదు, అందుకని నాకు నెక్ కొద్దిగా పెద్దగానే కావాలన్నప్పుడు నేను ఇలా తీసుకున్నాను. ఓకేనా? అట్లా తీసుకున్నప్పుడు అయితే మీరు బోట్ నెక్కి కరెక్ట్ వాళ్ళ షోల్డర్ లెంత్ తక్కువ తీసుకున్నప్పుడు మాత్రం మనము ఏం చేయాలంటే డోరీసే ప్రిపేర్ చేయాలి. బటన్స్ పెట్టొద్దు, పట్టేసినట్టు ఉంటుంది. వాళ్ళు బటన్ అడిగినప్పటికీ మీరు చెప్పాలి, బటన్ కావాలంటే ముంగట కూడా మీకు మాత్రము బోట్ నెక్ వస్తుందండి అని చెప్పాలి. ఓకేనా? బోట్ నెక్ కావాలంటేనే, బోట్ నెక్ వస్తుంటేనే బటన్స్ వస్తాయి, లేకపోతే డోరీసే పెట్టేసేయాలి. నేను డోరీని పెట్టానండి, చాలా బాగా అయితే వచ్చింది. మేము అనుకోని విధంగా చాలా వచ్చింది కాంప్లిమెంట్స్. అంటే మళ్ళీ వాళ్ళకున్న ఎక్కువ చాలా బ్లౌజులు ఉన్నాయంట, తీసుకొచ్చి ఇచ్చారండి. నిజంగా చెప్తున్నాను, ఇలా ఉంటాయండి వాళ్ళు నచ్చితే. ఓకేనా? వీళ్ళు మామూలుగా నాకు అప్పుడప్పుడు కుట్లు వేయించుకునేటోళ్ళు వీళ్ళు, కానీ ఇప్పుడు అన్నిటికీ కుట్లు, కొత్త డ్రెస్సులు ఎక్కువ వాళ్ళకి కుట్టే వాళ్ళు కరెక్ట్ లేరు అనేసి వాళ్ళు కొత్తగా ఇటు సైడ్ వచ్చారంట. అయితే కొత్తగా మంచి కుడతలేరు అనేసి షాప్లో కుట్టిస్తే మంచి కుట్టలేదంట, అందుకని వాళ్ళు బ్లౌజెస్ కూడా రెడీమేడ్ తెచ్చుకున్నారు, అది సెట్ అవ్వట్లేదంట.
ఇక ఒకసారి ఇద్దాంలే అమ్మాయికని అక్క ఇచ్చారు, మంచి సెట్ అయిపోయినాయంట. మళ్ళీ వేరే బ్లౌజులు కూడా తెచ్చి ఇచ్చారు. అట్లా ఉంటుంది, మన స్టిచ్చింగ్ని బట్టి ఉంటుందండి. ఓకేనా. ఇది చూడండి, ఇన్విజిబుల్గానే మనము ఇది వేసేసుకోవాలి, షేప్ బెల్ట్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. మీరైతే నా మాటల కంటే అక్కడ కనిపించే వీడియోని మీరు చూడండి, అది మీకైతే అర్థమైపోతుంది. ఓకేనా. నేను ప్రతిదీ దానికి, ఎందుకంటే అన్ని వీడియోస్లో, చాలా వీడియోస్లో నేను చెప్తున్నాను. ఓకేనా. అంతేనండి. వీడియోనైతే మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే మాత్రం మీరు మిస్ అయిపోతారు. నేను రెండు ఎందుకు వేస్తున్నానంటే బిగినర్స్కి కన్ఫ్యూజ్ అవుతుందండి ఏది ఎట్లా అనేది. అందుకని రెండు పెడితే వాళ్ళకి కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా వాళ్ళకి అర్థమైపోతుంది అనేసి నేను పెట్టాను. ఓకేనా. దీనికి సంబంధించిన హ్యాండ్స్ ఒక వీడియో పెట్టాను, బ్యాక్ నెక్ ఒక వీడియో పెట్టాను. ఓకేనా. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మాత్రం నేను ఆ 2 వీడియోలది అయితే లింక్ పెడతాను ఫ్రెండ్స్. మీరు ఒకసారి చెక్ చేయండి ఎంత బాగుందో. ఎందుకంటే ఈ బ్లౌజ్కి చాలామంది కాంప్లిమెంట్స్ వచ్చింది నాకు. ఓకేనా. ఈ హ్యాండ్స్ అండ్ బ్యాక్ పార్ట్ది కూడా వ్యూస్ కూడా ఎక్కువ పోతున్నాయి. ఇప్పటికీ వ్యూస్ వస్తున్నాయి, ఎక్కువ మంది చూస్తున్నారు, నచ్చుతున్నాయి. సబ్స్క్రైబ్లు కూడా ఎక్కువ మంది ఈ బ్లౌజ్కి చేసుకున్నారు. అందుకని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు ఒకసారి చెక్ చేయండి. ఇది చూసి అది చూసారంటే మీకు బ్లౌజ్ అనేది మొత్తం అర్థమైపోతుంది ఎలా కుట్టాలో అనేది. నేను అన్నీ ఒకటే వీడియోలో పెట్టచ్చు, కానీ వీడియో లెంత్ అవుతుంది, ఎవరు కూడా చూడరు కదా ఎక్కువసేపు ఉంటే. అందుకని ఇలా 9 నిమిషాలు అయితే నేను వీడియో అయితే పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేయండి మీరు, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఇది చూసి ఎవరన్నా అక్కడ పోయి చూసినట్టయితే చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్, నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఓకేనా. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే వీడియోని యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇది వచ్చేసి షేప్ బెల్ట్ చూసారా, ఉక్సుల పట్టి అయిపోయింది, కాజల పట్టి అయితే వేస్తున్నాను. అంతే సింపుల్గా ఎంత మంచిగా వచ్చేస్తుంది అంటే మనము మన చేతికి మంచిగా వేళ్ళతోటే పని పెట్టాలి, అప్పుడే నీట్గా అనేది వస్తుంది. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకో, అలా చూసేసుకుంటే షేప్ బెల్ట్ ఉక్సుల పట్టి పైన కాజల పట్టి కింద పెట్టేసుకొని చూసేసుకోవాలి. ఓకేనా. అంతే. ఎందుకంటే వెనుక ఆల్రెడీ నేను పైపింగ్ తోటి నెక్ రెడీ అయి ఉంది కాబట్టి ఓన్లీ ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే పైపింగ్ నెక్కి ఇస్తున్నాను. ఆల్రెడీ బ్యాక్ పార్ట్ని నేను రెడీ చేసుకున్నాను, ఆ వీడియో ఉంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను షేర్ చేస్తాను మీకు. ఓకేనా. లింక్ పెడతాను, చెక్ చేయండి. అంతే. చూడండి ఎంత సింపుల్గా పైపింగ్ చేస్తున్నామో. సింగిల్ పాదం కాదు, అది డబల్ పాదం, నార్మల్ పాదంతోనే పైపింగ్ అనేది ఇంత నీట్గా చేసుకోవచ్చు, థ్రెడ్ పైపింగ్. ఓకేనా. సింగిల్ పాదంతో మాకు రావట్లేదు అని అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, నీట్గా వస్తుంది. ఓకేనా. మీకు కావాలంటే షార్ట్ వీడియోస్లలో కూడా చాలా వీడియోస్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మీకు డీటెయిల్గా కావాలంటే చెప్పండి, నేను ప్రత్యేకంగా దీనికి విషయంలోనే నేను వీడియో అనేది చేసి అయితే మీకు పెడతాను. మీకు అర్థమయ్యేలాగున స్లోగా మీకు మంచిగా వివరిస్తూ మంచిగా చూపిస్తూ అయితే చేస్తాను. చూసారా, ఆ కింద మన ఖర్చు ఉంటుంది కదా, ఖర్చుకును ఇక్కడ మధ్యలో దారం పెట్టేసుకొని థ్రెడ్, అంతే. థ్రెడ్ ఎంత ఉంటుంది సన్నగా, దాని అంత సన్నగా మనము మలుచుకొని కుట్టేసుకోవడమే. బిగినర్స్ అయితే 2 ఇంచులు కష్టమవుతుంది కాబట్టి 1 ఇంచు 1.5 ఇంచు వరకు మలుచుకొని కుట్టుకొని మళ్ళీ ఆపి మళ్ళీ మంచిగా నీట్గా మలుచుకొని అయితే కుట్టుకోండి ఫ్రెండ్స్, అప్పుడు నీట్గా అనేది వస్తుంది. ఇదేం లేదు, ఇక్కడ ఇట్లా మలుచుకొని కుట్టేసుకోవచ్చు. లేదు అని అంటే పైపింగ్ కూడా చేసుకోవడానికి ఇటు సైడ్ క్లాత్ని మలిసి కుట్టేసుకుంటే అయిపోయిందండి. పైపింగ్ కూడా హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. మనకు హెమ్మింగ్ ఎందుకులే అని అనుకుంటే ఇలా కూడా